ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురురేవ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం పార్థాయ ప్రతిబోధితాం భగవతా నారాయణేన స్వయం వ్యాసేన గ్రథితాం పురాణమునినా మధ్యే మహాభారతం అద్వైతామృతవర్షిణీం భగవతీం అష్టాదశాధ్యాయినీం అంబ త్వామనుసందధామి భగవద్గీతే భవద్వేషిణీ. హరి ఓం. శ్రీమద్ భగవద్గీత ప్రార్థనా శ్లోకాలు నడుస్తున్నాయి. 4 శ్లోకాలు అయిపోయాయి కదా. ఒక్కొక్క శ్లోకం ఒక్కొక్కరు చదువుతారా? అన్మ్యూట్ చేసి ఎవరికి ఎంతవరకు వచ్చాయి ఒక్కో శ్లోకం నేను చెప్పిన ట్యూన్లో. ఫస్ట్ శ్లోక ఎవరు? వచ్చా? మీకు ట్యూన్ వచ్చా? ప్రేమలత గారు వచ్చా? చెప్పండి. అన్మ్యూట్ చేయాలి. మీరు మ్యూట్లో ఉన్నారు. అయితే రెండో శ్లోకం ప్రిపేర్ కావండి. మొదటి శ్లోక ఉమాదేవి గారు చెప్తారా? చివరి అక్షరం కూడా క్లియర్గా పలకాలి. రెండో శ్లోకం ఉమాదేవి గారు. మూడో శ్లోకం మెహర్ లక్ష్మి గారు.
4 ఎవరు చెప్తారు? చెప్పండి. సర్వోపనిషదో గావః దుర్గా గోపాలనందనః పార్థో వస్స సుధీర్ ప్రోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఓకే, 4 శ్లోకాలు కావాల్సినంత వివరించుకున్నాం. 5వ శ్లోకం నేను చెప్తా, పలకండి. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. ఈ శ్లోకం దాదాపు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవాళ్ళు, రాని వాళ్ళు ఉండరు అనుకుంటా. కానీ ఎవరికైనా రాకపోతే చెప్పండి. చూడకుండా ఈ శ్లోకం దాదాపు అందరికీ వచ్చు. ప్రార్థనా శ్లోకాలు అన్నీ రావాలి. ఇందులో ఏముందండి, సింపులే కదా, అందరూ చెప్తూ ఉంటారు కదా స్తోత్రములు. వసుదేవ సుతం దేవం, వసుదేవుని కుమారుడైన దేవుడు, కంస చాణూర మర్దనం, కంసుడు చాణూరుడు అనే వాళ్ళని చంపినటువంటి వాడు, దేవకి పరమానందం, దేవకి దేవికి అత్యంత సుఖాన్ని అందించినటువంటి ఆయన, కృష్ణుడు అనేటువంటి దేవుడు, జగద్గురుం, జగత్తుకే గురువైనటువంటి ఆయన. అలాంటి ఆయనకు నేను వందే నమస్కరిస్తూ ఉన్నాను. వసుదేవ సుతం, వసుదేవుడు కన్న కొడుకు, అందుకే ఈయన వాసుదేవుడు అని కూడా అన్నారు. సింపులే కదండి, దాంట్లో ఇంకేముంటుందండి. వసు అంటే సంపద, ప్రకృతి యావత్తు సంపదే. దేవం, దాన్ని అంతటిని వెలిగించేటువంటి ఆయన, ప్రకృతిలో అంతటా అవ్యక్తంగా వ్యాపించి ఉన్నటువంటి వాడు. ప్రకృతిలో మనుషుల్లో ఉన్నాడండి, జంతువుల్లో ఉన్నాడా లేడా? క్రిమికీటకాదులలో, వృక్ష లతాదులలో, గడ్డి పోసలలో, నాచులో కూడా ఉన్నాడు. అంతేకాదు, పంచభూతాలలో కూడా ఉన్నాడు. తర్వాత చెప్తాడు, భూమిలో వాసనగా, నీటిలో తేమగా, అదే రుచిగా కూడా ఉన్నాడు. అగ్నిలో తేజస్సుగా, వేడిగా, వాయువులో స్పర్శగా, కదలికగా, ఆకాశంలో శబ్దంగా, సర్వవ్యాపకంగా ఉన్నది నేనే. పంచభూతాలలో కూడా నన్ను తొలగిస్తే రెండవది ఏం మిగలదు. భూమిలో వాసనగా ఉన్నాడు, అంతేకాదు భూమిలో సర్వధాతువులుగాను ఉన్నాడు. అంతేనా, భూమిలో ఆకర్షణ శక్తిగా కూడా ఉన్నది ఆయనే. భూమి ఆకర్షణ శక్తి, అది కూడా ఆయనే. నీటిలో తేమగా ఉన్నది ఆయనే, రుచిగా ఉన్నది ఆయనే. అంతేకాదు, ఈ తేమ కలిసినప్పుడే మట్టికి ఆకారం వస్తుంది. అవునా, మట్టి నుండి బొమ్మలు తయారు చేయాలి అని అంటే నీటితో కలపాలి. నీళ్ళు లేకపోతే ఏ ఆకారం రాదు.
దుమ్ము ధూళి ఎగిరిపోతుంది. అలాగే అయ్యా ప్రపంచంలో ఉన్న బ్రహ్మాండంలో ఉన్న సర్వ రూపాలు ఈ తేమ మట్టితో కలిస్తే ఏర్పడుతున్నాయి. అక్కడ ఉన్నది ఆయనే. ఓకే, అంతవరకు బాగుంది. అగ్నిగా వస్తువులు ఉంటే అది బతికుంటుంది. అవునా? డాక్టర్ గారు వస్తూనే ఫస్ట్ తల మీద చేయబెట్టి చూస్తాడు. చల్లబడిపోయింది అంటే ఏమంటాడు? అరే, మీరు తీసుకురావడం లేట్ అయిందో లేదా నేను రావడం లేట్ అయిందో వేస్తాడు. అవునా? ఆ రోజు నుండి ఆ వ్యక్తికి పేరుకు ముందు లేట్ సో అండ్ సో అని వేసుకోవాలి. అవునా? ఇక లేడండి ఈయన, వెళ్ళిపోయాడు. వేడి ఉంటేనే వస్తువు జీవించినట్లు. అయితే గాలి ఉంది ఏమంటే ప్రాణం ఉంటేనా? ప్రాణం లోపల ఉంటే కదులుతాడు. గాలి లోపలికి బయటికి తిరుగుతూ ఉన్నది అని అంటే వస్తువులు కదులుతాయి, జీవరాశులు కదులుతాయి. గాలి ప్రసరించలేదు అంటే వాళ్ళు కదలలేరు. అవునా? ఏమవుతుంది? ఒక నలుగురు పట్టుకొని కదిలించాలి కదా. 7 కట్ల సవారీ, లేదా నలుగురు, లేదా ఇంకా పెద్ద ఖాయం అయితే 6 మంది కలిపి మోసుకొని వెళ్ళాలి. గాలి కానీ లోపలికి బయటికి ప్రసరించట్లేదు అంటే ఇవన్నీ ఒక ఎత్తు. వస్తువు నిలబడాలి, వ్యాపించాలి అని అంటే ఆకాశం ఉండాలి. అయ్యా ఈ 5 కూడా ఆయనేనండి. దీన్ని అంతటినీ కలిపి వసువు అన్నారు. వసు దైవం, దీని లోపలికి వెళ్ళి దీన్ని వెలిగిస్తూ ఉన్నటువంటి వాడు, ప్రాణశక్తితో వెలిగిస్తూ ఉన్నవాడు. ప్రకృతిలో సర్వ జీవరాశులు, సర్వ చెట్లు చేమలతో సహా బతికున్నాయి అంటే భగవంతుడు ఉంటేనే. ప్రాణం ఉందా లేదా కాదు, లోపల ఆత్మ కూర్చుంటేనే ప్రాణం నిలబడుతుంది. ఆత్మ వదిలేస్తే ప్రాణం ఆగిపోతుంది. లోపల గాలి లోపలే ఉంటుంది, బయట గాలి బయట ఉంటుంది. అవునా? వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాలి. లేదు అంటే లోపల ఉన్న గాలి పొట్ట ఉబ్బి పగలగొట్టుకుని బయటకు వెళ్ళిపోతుంది. అందుకే ఫ్రిడ్జ్లో పెడతారు. లోపల ఆయన ఉన్నాడు అంటేనే గాలి కదులుతుంది, ఆయన లేడు అంటే గాలి కూడా కదలదు, ఆగిపోతుంది. వసుదేవం, వసుదేవ సుతం. ఓకే ఓకే, అక్కడ వసుదేవుడి కుమారుడు నుండి ఇక్కడ ప్రకృతి నుండి వ్యక్తమైన వాడండి జీవుడుగా. దైవం కంసచాణూరమర్దన, అనేక మంది రాక్షసులను చంపాడు. మరి ప్రత్యేకంగా వీళ్ళనే ఎందుకన్నారండి? వీళ్ళే కామక్రోధాలు, రాగద్వేషాలు, ద్వంద్వాలు, వాటి ద్వంద్వాలని చంపేసిన వాడండి, ద్వంద్వాలని దాటేసిన వాడండి, మర్దనం తొలగించిన వాడండి. దేవకి పరమానందం. నిజంగా కొడుకు ఎవడయ్యా గొప్పవాడు అంటే తల్లిని సంతోషపెట్టినవాడట మొట్టమొదట. అక్కడ కూడా కౌశల్య సుప్రజ రామ కదా. ఇక్కడ కూడా దేవకి పరమానందం. కొడుకు సరైన వాడు కాకపోతే మొదట ఏడిచేది, వేదన అనుభవించేది తల్లి. ఏ కొడుకుని తలుసుకున్నప్పుడు తల్లికి లోపల ఆనందం కలుగుతుందో, దుఃఖం కలగట్లేదో వాడు సుపుత్రుడండి. పుత్రుడు పుట్టినప్పుడు కాదు, తల్లిదండ్రులకు సంతోషాన్ని అందించినప్పుడు ప్రయోజకుడు అయినట్లు గుర్తుండి. దేవకి పరమానందం, తల్లికి సంతోషాన్ని కలిగించినటువంటి వాడండి. అంటే ప్రకృతిని అంతటినీ రంజింపచేసిన వాడండి. ప్రకృతికి అంతటికీ ప్రేమను పంచిన వాడండి. ప్రకృతిని అంతటినీ ఆనందపరిచిన వాడండి. మొట్టమొదటి ఆత్మ ఉంటేనేగా ఆనందం, ఆత్మ లేకపోతే ఏ ఆనందం?
ఆ లోపల అన్నిటికీ మూలమైన వాడు, ప్రకృతిని పులకింపజేసేటువంటి వాడు కృష్ణం. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం. కృష్ణుడు అంటే ఓకే, ఇక్కడ కృష్ణం అంటే ఆకర్షణీయమైన అని. వ్యక్తిలో ఆత్మ ఉంటేనే లేచి కదిలేది, అంతేకాదు ఆకర్షించాలి అన్నా ఆకర్షించబడాలి అన్నా. ఆత్మ పక్కకి వెళ్ళిపోతే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళైనా సరే అవునా బయట పెట్టేస్తారు. అప్పుడే ఇల్లు కట్టుకున్నాడండి, 7 అంతస్తుల మేడ, కోట్లు ఖర్చు పెట్టి కట్టుకున్నాడు. పెద్ద పెద్ద నాయకులని మహాత్ములను కూడా పిలిపించి గృహప్రవేశం చేయించాడు. అవునా, గృహప్రవేశం అవుతూనే ఇది సత్యనారాయణ వ్రతం కూడా చేశాడు, భోజనాలు అన్నీ అయ్యాయి కదా. ఆ ఇంట్లోకి వెళ్ళి అందరికి చూపిస్తూ సడన్గా కింద పడిపోయాడు, పడిపోవడంతోనే చచ్చిపోయాడు. ఇంత కష్టపడి ఆయన కట్టుకున్నాడు కదా ఇల్లు, ఆ బాడీని ఇంట్లో ఉంచుతారా బయట పెడతారా? చెప్పండి. ఆ డెడ్ బాడీని ఇంట్లోనే ఉంచుతారా, తీసుకొని బయట పెడతారా? కదా కదా. దానికి ఇక్కడ ఈ శరీరం ఆయన వదిలితే అది ఎంత గొప్పవాడు అయినా సరే బయట పడేస్తారు. విలువ ఎవరికి? లోపల ఉన్న భగవంతుడికి కదా. కాబట్టి దేహాన్ని నిలబెట్టేది, దేహాన్ని ఆకర్షింపజేసేది, దేహంలో కూర్చొని ఆకర్షించేది ఆత్మే. ఆయనే కృష్ణుడు. ఇక్కడ ఆయనే కృష్ణుడు. అయితే జగద్గురుం వందే, జగద్గురుం కృష్ణం వందే, జగద్గురు అయినటువంటి కృష్ణుడికి నమస్కరిస్తున్నాను. ఎవరయ్యా జగద్గురువు? ఇప్పుడు అందరూ వేసుకుంటున్నారు ఫ్యాషన్గా. అయ్యా జనరల్గా శంకర పీఠాలలో పీఠాధిపతులు వేశారు జగద్గురువు. ఎవరు వేసుకోరు నిజంగా మహాత్ములైనా కూడా. ఆ పీఠాల ప్రాధాన్యత అది. ఎప్పుడో శంకరాచార్యుల వారు వాటిని ప్రతిష్ఠించి వాటికి ఒక్కొక్క పీఠానికి ఒక్కొక్క వేదం అప్పచెప్పి దాన్ని నిరంతరం ప్రచారం చేస్తున్నారు. వాళ్ళకు నియమాలు పెట్టి ఆయన అన్నీ అయిపోయిన తర్వాత అప్పటికే 21 సార్లు తిరిగాడట భూమంతా, భారతదేశం అంతా. చివరికి కేదార్కి వెళ్ళి అక్కడి నుంచి కనిపించుకున్నాడు అయిపోయిన తర్వాత. ఈ మధ్య ఎవరో ఒక మహానుభావుడు అంటున్నాడు, శంకరాచార్య వారు స్థాపించలేదండి అని. అవునా, వరుస పెట్టి తిడుతున్నారు ఆయన శిష్యులందరూ, వీడికి పైత్యం ఎక్కినట్టుంది కదా, పైత్యం ప్రకోపించినట్టుంది. అవరా కదా. లోకమంతా గౌరవించే శంకరుణ్ణి, ఆయన స్థాపించిన పీఠాలని ఆయనకు సంబంధం లేదంటున్నాడండి. ఏలే స్వార్థం ప్రకోపించినప్పుడు, ఆ రాజకీయ బుద్ధులు పుట్టినప్పుడు తన గొప్ప అనిపించుకోవడానికి ఇట్లాంటి లుబ్ధమైన వ్యవహారాలు నేను కూడా చేస్తూ ఉంటాను. కానీ సాక్షాత్ శంకరుల వారే పీఠాలను స్థాపించి వాటికి పీఠాధిపతులను పెట్టి కదా. ఆయన ఉన్నప్పుడు ఒక పీఠ శృంగేరి పీఠానికి ప్రథమ పీఠాధిపతి సురేశ్వరాచార్యులు. ఆ అంశంలో వచ్చిన ఆయన 16వ పీఠాధిపతి విద్యారణ్యుల వారు. మరి అంతకుముందు ఆయన స్థాపించకపోతే ఆ పీఠాధిపతులన్నీ ఎక్కడి నుంచి వచ్చారు? సురేశ్వరాచార్యులు వారు. ఆయన ఉన్నప్పుడు ఆయన కదా, ఎట్లా వచ్చాడు? కొంచెమన్నా లాజిక్ తెలియదా అండి? అంతే స్వార్థం ప్రకోపిస్తే పిచ్చి పిచ్చి మాటలోనే వస్తాయి లోపల నుండి. ఓకే, ఎవరయ్యా శంకరుడు? సాక్షాత్ అక్కడ ఆయన అన్నారు. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళు కూడా జగద్గురు అన్నారు. ఎందుకు అంటే ఒక్కటే విషయం, అందరిలో ఉన్న భగవంతుడిని గుర్తిస్తే గుర్తుపెట్టుకుంటే మహాత్ముడే. కానీ జీవించి ఉన్నంత వరకు అందరిలో ఆ భగవత్ తత్వాన్ని ప్రేరణ చేస్తూ ఉన్నటువంటి వాడు. అవునా, కుల మత వర్గ భేదాలు లేకుండా. దానికే శంకర భగవత్పాదులు వారు చివరిగా చూడండి,
సాక్షాత్ శంకరుడే చండాల వేషం వేసుకొని వచ్చిన నమస్కరించాడు ఆయనకి. అప్పుడే మనిషి అవంశంగా చెప్పాడు, అందరిలో ఉన్న ఆత్మను గుర్తించినటువంటి వాడు ఎవడైనా సరే నాకు వాడు గురువే అని సాష్టాంగ నమస్కారం చేశాడు. అక్కడ చండాల వేషధారి అయిన శివుడు అక్కడే ప్రత్యక్షమయ్యాడు. శంకర, ఇది కూడా జయించేసావు నువ్వు. ఎవరయ్యా జగద్గురు? అందరిలో ఉన్న భగవంతుణ్ణి తెలుసుకొని గుర్తుంచుకొని గుర్తు చేస్తూ ఉన్నటువంటి వాడు ఎవరయ్యా? శంకరుడు. ఆయనే జగద్గురు అంటే. కృష్ణుడు చేసింది అదే. ఆ కురుక్షేత్ర సంగ్రామంలో కూర్చొని భగవద్గీత చెప్తూ చూపించాడు ఆయన, అందరిలో ఉన్నది నేనే అని. అర్జునుడు చెప్పాడు, అర్జున, ఇక్కడ కృష్ణుడుగా ఉన్నది నేనే, అక్కడ అర్జునుడుగా ఉన్నది నేనే. ఆ స్థితిలో నిలబడి మొత్తం భగవద్గీత అంతా బోధించాడు ఆయన అండి జగద్గురు. ఓకే, దెన్ ఇప్పుడు కురుక్షేత్ర సంగ్రామాన్ని గురించి బోధిస్తుంది. ఎలా ఉందండి ఆ సంగ్రామం? చూడండి, బాగా ఇది నిశ్చితంగా అర్థం చేసుకొని చూడండి. యుద్ధం అంటే ఎలా ఉంటుంది? సినిమాలో యుద్ధాలు చూస్తాం మనం కదా. యుద్ధం అనే సినిమా ఎలా ఉంటుంది? మహాభారతం చదివి చూడండి ఎంత భయంకరంగా ఉండిందో. దాన్ని అంతటే ఒక మహానుభావుడు ఒక్క శ్లోకంలో వర్ణించాడు చూడండి. భీష్మద్రోణతటా జయద్రథజల గాంధార నీలోత్పలా శల్యగ్రాహవతీ కృపేణ వహనీ కర్ణేన వేలాపులా అశ్వత్థామ వికర్ణ ఘోర మకరా దుర్యోధనావర్తిని సోత్తీర్ణా ఖలు పాండవైరణనదీ కైవర్తక కేశవ. శ్లోకం చెప్పినప్పుడు బాగా వినండి. ఆ చెప్పేటప్పుడు ప్రారంభం నుంచి చివరి వరకు ఆ దీర్ఘాలు విసర్గలు కూడా స్పష్టంగా పలకాలి. అధ్యయనము, గీత అధ్యయనం చేయాలి అని అన్నారు మొదటి శ్లోకంలోనే. అధ్యయనము అంటే అది అయనము, అధిగమించి పయనించడం. అనాత్మ నుండి ఆత్మ వైపు, అజ్ఞానం నుండి జ్ఞానం వైపు కదా, చీకట్ల నుండి వెలుగుల వైపు. సరే నేను మాకు స్పష్టంగా, ఇంకొంచెం స్పష్టంగా చెప్పండి, ఏమిటి అధ్యయనము అంటే? ముఖ్యంగా గీత గురించే చూడండి. శ్లోకం స్పష్టంగా చదవడం రావాలి మొదట. అధ్యయనంలో ప్రథమం. ఒక విషయం గుర్తించండి, మనకు చదవడమే రాలేదు అని అనుకోండి, మనలో ఆత్మవిశ్వాసమే రాదు. ఎప్పుడూ నాకే రావండి అని చెప్తా. దానికి ఫస్ట్ శ్లోకాలు సురయుక్తంగా చదవాలి, లయబద్ధంగా స్పష్టంగా చదవడం మొట్టమొదట తప్పనిసరిగా నేర్చుకొని తీరాలి. చదువురాని వాళ్ళు కూడా నేర్చుకోవచ్చు, గుర్తుంచుకోండి విని. 2, పదాలను విభజించడం రావాలి. ఇప్పుడు ఈ శ్లోకమే చూడండి. భీష్మద్రోణతటా జయద్రథజల. పైన స్పష్టం చదివేస్తాం వరుసగా, కానీ దీంట్లో ఎన్ని పదాలు ఉన్నాయి? భీష్మ, ద్రోణ, తట, జయద్రథ, జల, గాంధార, నీలోత్పల. ఇలాగా ఒక్కొక్క పదాన్ని విడదీయడం రావాలి. అర్థమైనా? విడదీసిన తర్వాత పదాలకు అర్థాలు రావాలి. ఫస్ట్ చదవడం రావాలి, తర్వాత పదాలను విభజించడం రావాలి,
పదాలు విభజించిన తర్వాత పదాలకు అర్థాలు తెలియాలి 3. అవునా? 4 శ్లోకంలో పదాలు కొన్ని ముందు ఉంటాయి, కొన్ని వెనకలు ఉంటాయి. కానీ మనకు భావం రావాలి అంటే ఏ పదాన్ని ఎక్కడ కలిపితే సరైన భావం వస్తుంది, దీన్నే దండ అన్వయము అంటారు. ప్రతి పదార్థంలో ఏం చేస్తారు అంటే మొదటి పదాలకు అర్థాలు తెలుసుకున్న తర్వాత భావం రావాలి అంటే ప్రతి పదార్థం చెప్పేటప్పుడే పదాలని కొన్ని ముందు వెనకాల ఉన్నవి క్రమంగా పెట్టుకుంటారు. దానికి అర్థాల తర్వాత దండన్వయం, ఏ పదాలు ఎక్కడ ఉండాలో ఇవి కలిపితేనే అక్కడ భావం వచ్చేస్తుంది. పైనుంచి నువ్వు అర్థం చదువుకుంటూ వెళ్ళిపోతే భావం వచ్చేయాలి. ప్రతి పదార్థంలో స్పష్టంగా అక్కడ సమన్వయం చేసుకోవాలి. అవునా? అప్పుడు భావం వస్తుంది. తాత్పర్యం అంటాం కదా. ఇప్పుడు 5 పాయింట్లు అయ్యాయి. పద విభజన, అర్థము, అవునా, పద సమన్వయము, ప్రతి పదార్థము, భావం. 5 వచ్చిన తర్వాత ఇప్పుడు వ్యాఖ్యానం. ఇదంతటి వరకు తాత్పర్యమే. కానీ ఇప్పుడు ఒక్కొక్క పదాన్ని తీసుకుంటే అనేక రకాల అర్థాలు ఉంటాయి. బాహ్యార్థం ఒకటి ఉంటుంది వేదంలో, అంతరార్థం ఒకటి ఉంటుంది. ఉద్దేశించబడిన ఇక్కడ వసుదేవ సుతం దేవమ్మ, వసుదేవుడు కుమారుడు దేవుడు, అంతవరకే. కానీ ఏం చెప్పుకున్నాం? వసుదేవ సుతం అని అంటే ఏమయ్యా? వసు అంటే ప్రకృతి, దేవుడు అంటే దాన్ని వెలిగించేటువంటి వాడు. అవునా? వాసుదేవుడు కదా, యావత్ ప్రకృతిలో అంతర్గతంగా జీవాహంకారంగా ఉండి ప్రకృతిని అంతటిని వెలిగిస్తూ ఉన్నటువంటి వాడు. ఇంత అర్థం ఇదే వ్యాఖ్యానంలో వస్తుంది. అంతరార్థం. ఈ అంతరార్థాన్ని బట్టి వ్యాఖ్యానం ఉంటుందండి. అక్కడ శంకరుల వారు ఏమో భాష్యం అన్నారు. గురుదేవులు లాంటి వాళ్ళని చెప్పుతూ ఉండేటప్పుడు వ్యాఖ్యానం అండి అన్నారు నేరుగా. అదైనా ఇవన్నీ వచ్చినప్పుడు ఇదంతా ఒక ఎత్తు. దీన్ని ఉన్నది ఉన్నట్లు అర్థం చేసుకొని మన జీవితంలో ప్రవేశపెట్టుకోవాలి. అప్పుడు క్రమంగా మన జీవితం మారిపోతూ వస్తుంది. ఏం మారిపోతుందండి? ఉన్నపలంగా ప్రధానమంత్రి అయిపోతారా, ముఖ్యమంత్రి అయిపోతారా? అది కాదు. అవి కూడా అల్పమైనటువే, 5 ఏళ్ళ నుండి వెళ్ళిపోయేటివే. జీవితంలో ప్రవేశపెట్టుకున్నప్పుడు సద్గుణాలు వస్తాయి పైకి. ఆ సద్గుణాలు, సాత్విక గుణాలు, దైవీ గుణాలు వ్యక్తి మనసును శుద్ధి చేసి ఆపి నేను శరీరం కంటే అన్యంగా ఆత్మ చైతన్యంగా ఉన్నాను అని గుర్తింపజేస్తాయి. ప్రపంచంలో దేశానికి ప్రధాని అయినా ప్రపంచం గురించి తెలుసు, పరిపాలన గురించి తెలుసు. కానీ ఆయన ఆత్మజ్ఞానాన్ని అధ్యయనం చేసి ఆచరిస్తూ ఉన్నాడు అని అనుకోండి, పైకి చెప్పుకుంటాడు నేను ప్రధానమంత్రి, కానీ లోపల పరమాత్మ అనే విషయాన్ని గుర్తిస్తాడు. అయ్యా, ప్రధానమంత్రి అయినా అధ్యయనం చేస్తే గుర్తిస్తాడు. ఏ పదవులు లేకుండా వ్యవసాయం చేసుకునేవాడైనా సరే ఆచరిస్తే గుర్తిస్తాడు. ఆచరిస్తే గుర్తిస్తాడు. రామకృష్ణ పరమహంస శిష్యుడు ఒక ఆయన, అప్పుడు 10 మంది శిష్యులకు సన్యాసం ఇచ్చాడు వివేకానంద స్వామి. వాళ్ళల్లో ఒక ఆయన ఒక్కొక్కరు ఒక పని తీసుకున్నారు. ఈయన, అయ్యా నాకు వేరే పనులు రావు, నేను గేట్ కీపర్గా ఉంటాను, గేట్ దగ్గర కావాలంటాను. జీవితం చివరి వరకు అదే పని చేశాడు ఆయన. ఆశ్రమంలోకి వచ్చే ప్రతి ఒక్కరు మొట్టమొదటి ఆయన పాదాలకు నమస్కారం చేసుకుని లోపలికి వెళ్ళిపోయేవాళ్ళు. గేట్ కీపర్ గేట్ది అని ఇవ్వడం లేదట. మొదట ఆయన పాదాలకు నమస్కారం చేసుకొని తర్వాత ఆశ్రమంలోకి వెళ్ళాడు. ఏమిటండి, ఆయన ఆత్మజ్ఞానే, కానీ నాకు ఈ పని వచ్చి ఈ పని చేస్తాను అని అక్కడ ఉన్నాడు. ప్రపంచమంతా తిరిగి జ్ఞానాన్ని బోధించిన వివేకానంద స్వామికి ఏ స్పృహ ఉందో, ఇదిగో ఆ గేటు దగ్గర దాదాపు 40 ఏళ్ళు ఆ గేటు దగ్గరికి వచ్చాను, ఆ గేటు తీస్తూ వేస్తూ ఉన్న ఆయనకు కూడా ఉంది ఆ జ్ఞానం.
కాబట్టి ఎవరికి వస్తుందండి ఆత్మజ్ఞానం? ఎవరికైనా వస్తుంది. ఎలా? అధ్యయనం చేస్తే. అదే అధ్యయనం అనేది. సో ఎవరు అధ్యయనం చేస్తున్నారు భగవద్గీతని, ఆత్మతత్వాన్ని అనుభవం పొందుతారండి. అది ముఖ్యం కదా. దాని తర్వాత ఇదిగోండి ఇప్పుడు శ్లోకంలో ఉన్నామండి. ఈ శ్లోకాన్ని గురించి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. అయ్యా, ఇది కురుక్షేత్ర సంగ్రామం ఎలా ఉందండి అంటే ఒక పెద్ద నది, దాంట్లో జలము, దాంట్లో సుడిగుండాలు, దాంట్లో ఏమిటి మొసళ్ళు కదా. దాన్ని దాటాలి అనుకుంటున్నారు మంది. ఎవరయ్యా వాళ్ళు? ఈ భయంకరమైనటువంటి ఈ నది ఏమిటయ్యా? చూడండి, భీష్మ ద్రోణ తట. భీష్ముడు ద్రోణుడు ఉన్నారే, అవునా? ఆ నదికి అటు ఇటు 2 కట్టలు లాంటి వాళ్ళట వీళ్ళు. ఒక పక్క భీష్ముడు, ఒక పక్క ద్రోణుడు. ఆ నది నిలబడాలంటే కట్టలు బలంగా ఉండాలి, అవునా? అటు ఇటు లేకపోతే లోపలికైనా కోసుకొని వెళుతుంది పర్వాలేదు, కానీ అటు ఇటు తెంచుకుందిరా అంటే నది. కానీ అప్పుడప్పుడు నది తెగిపోతూ ఉంటుంది చూడండి. ఆ కృష్ణానది, గోదావరి నది ప్రతి సంవత్సరం హెచ్చరిస్తూ ఉంటారు. ఎక్కడ? ఆ సముద్రానికి దగ్గర ఉన్న లంకల వాళ్ళని కదా, జాగ్రత్తగా ఉండండి, నది పొంగుతూ ఉంది, పొర్లిందంటే కట్టలు తెంచుకొని వచ్చి ఊళ్ళను ముంచేస్తుంది. అయ్యా, తెగిపోయే కట్టలు కాదండి వీళ్ళు. భీష్ముడు ఒక పక్క, ద్రోణుడు ఒక పక్క. తడ జయద్రథజల. జయద్రథుడు సైంధవుడు, వాడు జలమట. వాడు సాక్షాత్తు శివుడు కోసం తపస్సు చేసి శివ అనుగ్రహాన్ని పొంది ఉన్నాడు. వాడు జలమట. గాంధార నీలోత్పల. గాంధార ఎవరు? గాంధారుడు గాంధార దేశం నుండి వచ్చిన వాడు. గాంధారికి సోదరుడు శకుని, అవునా? శకునట నీలోత్పల, నీళ్ళలోంచి బయటకు వచ్చినటువంటి నల్ల కలువల్లాగా ఉన్నాడు. ఏమంటే నల్ల కలువలు ఉంటే ఏమవుతుందండి? పువ్వు అందంగా ఉంటుంది పైకి కదా, ఆ లోపల దాని దిగులు ఉంటాయి. లోపలికి దిగులు వెళుతున్నారు, అవి కానీ వేసి కాళ్ళతో చుట్టేసి లాగి పారేస్తాయి కిందికి. అవును, రబ్బర్లా కొంచెం సాగినట్టు ఉంటాయి, కానీ అవి కానీ లాగాడంటే ఇరుక్కుపోయి నీళ్ళలోనే మునిగి ఎక్కడ వేసిపోతాడు. అట్లాంటి వాడు శకుని. శల్య గ్రాహవతి. లోపల శల్యుడు ఉన్నాడు, పెద్ద తిమింగలం లాంటి వాడట. తిమింగలం ఎంత ఉంటుంది? ఎంత ఉంటుంది? ఒకసారి దాని నోరు అట్లా ధరిస్తూ 100 మంది వెళ్ళిపోతారు లోపలికి. ఈ శల్యుడు ఎలాంటి వాడండి? ఆ శల్యుడు కూడా ఒక రోజు సగం రోజు, ఒకరోజు శల్యుడు కూడా ఆ కురుక్షేత్ర సంగ్రామంలో ఈ సైన్యానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. కర్ణుడి తర్వాత శల్యుడు అధ్యక్షుడిగా ఉన్నాడు. శల్యగ్రాహవతి కృపేణ వహని. కృపుడు ఈయనున్నాడే, ఈ ద్రోణుడికి బావగారు, ద్రోణుడే భార్య యొక్క అన్న. కృపుడు పెద్ద ప్రవాహం అట. ఒక్కసారి వెళ్ళు వచ్చేస్తుందండి. చూడండి, అప్పుడప్పుడు నదుల్లో వెళ్ళు వచ్చేస్తుంటుంది. కొట్టుకుపోతూ ఉంటాయి ఊర్లో జనాలు కూడా దాంట్లో పడినటువంటి వాళ్ళు ఎప్పుడు వింటూనే ఉంటాం. అలాగే కురుపుడు ఉన్నాడే పెద్ద ప్రవాహం లాంటి వాడట. ఒక్కసారి వచ్చాడరా అంటే మందిని అంతటినీ గుంపులుగా చంపేసి వెళ్ళిపోతూ ఉంటాడండి. అంతేకాదు, కర్ణేన వేలాకుల. కర్ణుడట అప్పుడప్పుడు ఒక్కసారి భయంకరం వచ్చి అలల్ లాంటి వాడట. సముద్రంలో కనిపిస్తాయి కదా, నీళ్ళలో ఎక్కడున్నా కనిపిస్తాయి. కర్ణుడు భయంకరమైన అలల లాంటి వాడట. అశ్వత్థామ వికర్ణ ఘోర మకర. ఈ అశ్వత్థామ ద్రోణుడు కొడుకు, వికర్ణ దుర్యోధనుడు తమ్ముడు, వీళ్ళిద్దరట మహా భయంకరమైనటువంటి మొసళ్ళ లాంటి వాళ్ళట. వాడికి దొరికితే ఏం చేస్తాయి? చాక్లెట్ చప్పరించినట్టు చప్పరించేస్తాయి కదా. అలాగే వీళ్ళిద్దరు అట్లాంటి మహా యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాళ్ళండి. ఆ తర్వాత వస్తున్నాడు కదా దుర్యోధనావర్తిని. దుర్యోధనుడు ఉన్నాడే సుడిగుండం లాంటి వాడట. దానికి దూరంగా ఉంటే పర్వాలేదు, కానీ సుడిగుండం దగ్గరకు వస్తే లాగి ముంచి చంపేస్తుంది. దుర్యోధనుడు అలాంటి వాడట కదా. ఇంత భయంకరమైనటువంటిదట ఆ కురుక్షేత్రము అనే మహానది. సరేనండి, ఎందుకు చెప్తున్నారు? ఆ నదిని దాటాలనుకున్నారట పాండవులు. ఎంతమంది? 5 మంది.
పాండవులు దాటేద్దాము అని అనుకున్నారట. భగవంతుడిపై భక్తి అనేటువంటి పడవలో ఎక్కారు. అర్థమైందా? భక్తి అయిన పడవ ఎక్కారట. సహ ఉత్తీర్ణ పాండవై, ఆ పాండవులు ఉన్నారే వాళ్ళు దాటేశారు. రణనది, ఘోరమైన యుద్ధం అనే నదిని. అవునా? ఎవరు దాటిచ్చారయ్యా? పడవలో ఎక్కారు. ఏమయ్యా ఇవన్నీ వచ్చే తిమింగళం వచ్చి ఒక్కసారి కొట్టిందంటే ఏమైపోతుంది? పడవ ఉంటుందా కదా? పెద్ద పెద్ద మహా పడవలే ముక్కలు ముక్కలు అయిపోతూ ఉంటాయి తిమింగళం వచ్చి కొడితే కదా. ఇట్లాంటివి ఇన్ని ఉన్నా సుడిగుండంలో చిక్కుంటే పడవ కూడా మునిగిపోతుంది. ఇలాంటివి ఉన్న వాళ్ళు ఎట్లా దాటేశారండి? అయ్యా ఆ పడవను నడిపే నావికుడు ఉన్నాడే, కేశవ కైవర్తక, కేశవుడు ఉన్నాడే. అవునా? ఆర్తిగా కోరుకుంటే కష్టాలను తొలగించేవాడు, కోరికల్ని తీర్చేవాడు, జ్ఞానాన్ని ప్రసాదించి ముక్తిని అందించేటువంటి వాడు కేశవుడు. అవునా? కేశాలని తొలగించేవాడు. కేశాలంటే ఇవి అనుకోకండి, క్లేశాలు, అన్ని భయాలు బాధలు. అన్నిటికంటే భయంకరమైంది జనన మరణాలు అనేటువంటి భయం. అదే సంసారం. కేశవ కైవర్తక, ఆ కేశవుడు ఎక్కాడండి ఆ పడవని. అవలీలుగా అటు పక్కకు దాటిచ్చేశాడండి. తెలుసులేవయ్యా మాకు కూడా ఆయన ఎన్ని రకాల మోసాలు చేసేవాడు, ఎన్ని రకాల అబద్ధాలు చెప్పించారు. దృష్టి దేవుడి మీద కూడా ఇలా ఉంది అని అంటే వాళ్ళ జీవితం ఎడిపోతుందో ఎవరికి తెలియదు. కానీ నిజంగా జీవితంలో ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా, ఉన్నతంగా జీవించాలి అని అనుకుంటూ ఉన్నటువంటి వాళ్ళకి తెలుస్తుంది జీవితం ఎంత కష్టం అనేది. అవునా? అడ్డం వచ్చిన పని చేసుకొని వెళ్ళిపోయేవాడు, లేదా తిండి కోసం బతుకుతూ ఉన్నవాడు, దొరికినంత దోసుకోవాలి అనుకున్న వాడికి జీవితాలకు విలువ తెలియవు. వాళ్ళ జీవితాలు కూడా విలువైన జీవితాలు అయిపోతాయి. కానీ ధర్మబద్ధంగా వెళుతూ సుఖం నిరంతరం పొందాలి, ఆదర్శంగా ఉండాలి, గొప్పగా జీవించాలి అనుకునేవాడి కష్టాలు తెలుస్తాయి జీవితంలో. ఏది ఎదురైనా విజయమే సాధించాలి అనుకునేటువంటి వాడికి ఒక్కటే మార్గం, గట్టిగా భగవంతుని పట్టుకోవడం, ఆయన చెప్పింది విని అర్థం చేసుకొని అనుసరించడం. అదే ఇక్కడ అధ్యయనం అనింది. భగవంతుని మీద అత్యంత నమ్మకం, దానికి శ్రద్ధ 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 శ్రద్ధ. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. శ్రద్ధ వలనే కైవల్యం లభిస్తుంది. నమ్మకం, పూర్తి నమ్మకం. చెప్పింది విని నమ్మి అర్థం చేసుకొని ఆచరించినప్పుడు ఆయన ఏం చెప్తున్నాడో ఆ ఫలాన్ని ఇక్కడ అనుభవిస్తాడు. దానికే ఇక్కడ చెప్పింది కేశవ కైవర్తక. భగవంతుడి మీద సంపూర్ణ శ్రద్ధ ఎక్కడైతే ఉంటుందో, మాకు దేవుడు నమ్మకమే అండి, మేము ఎప్పుడు తలుచుకుంటూనే ఉంటామండి. ఇది కాదు, ఆయన చెప్పింది అర్థం చేసుకుని అనుసరించడం అనేది ఏదైతే ఉందో జీవితంలో అన్ని సమస్యలను దాటేస్తాడు, అన్ని విషయాల్లో విజయాన్ని పొందుతాడు. అన్నిటికంటే ముఖ్యమైనది, అత్యంత ప్రమాదకరమైంది, భయంతో కూడింది మరణం అనేది, దాన్ని కూడా దాటేసి ఆత్మచైతన్యంలో కూర్చుంటాడు. ఇంకేం కావాలి? ఏం కావాలి ఇంకా? జీవుడు ముక్తి అనేప్పుడు పరమాత్మగానే ఉంటాడు. ఏమంటే ఆయనకి సమస్యలు రావా? ఒక్క విషయం గుర్తుంచుకోండి, కోరికలు ఉన్నప్పుడే సమస్యలు. ఏమంటే మేము తరించాలనుకున్నాం, అది కూడా కోరిక అంటారు. అది కూడా కోరికగా, అజ్ఞానంలో ఉన్నావు. జ్ఞానాన్ని పొందాలనుకున్నావు, ఇప్పుడు పెంచు, శ్రద్ధను పెంచి అనుసరించు. ముక్తి అనేది ఉంది, అన్ని కోరికలను దాటిస్తుంది.
అన్ని కోరికల్ని తీర్చేస్తుంది, అన్ని కోరికల్ని దాటేటట్టు చేస్తుంది. ఆప్త కామాహ, అన్ని కోరికలను పొందేసిన వాడు అవుతాడు. ఆత్మరతి, ఆత్మలోనే రతి చెందుతాడు. ఓం తత్సత్. ఇలా అధ్యయనం చేయండి. మిగతా శ్లోకాలు రేపు చూద్దాం. హరి ఓం. ఓం సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.